హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగుప్రభ టీవీ ఫిలిం అప్డేట్స్. థియేటర్లో నరసింహను చూసి నీలాంబరి భావోద్వేగం. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 1990 నాటి బ్లాక్ బస్టర్ నరసింహ తమిళ్ ఒరిజినల్ పడియప్ప సినిమా ఇటీవల రిలీజ్ అయిన సందర్భంగా ఆ చిత్రంలో ఐకానిక్ నీలాంబరి పాత్ర పోషించిన నటి రమ్యకృష్ణ మొదటిసారి థియేటర్లో ఈ సినిమాను చూసి సంబరపడిపోయారు, ఉద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుని అభిమానులను సంతోషపెట్టారు. రజనీకాంత్ 75వ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 12న రిలీజ్ అయిన పడియప్ప సినిమా తమిళనాడు థియేటర్లో హౌస్ఫుల్ షోలతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో రమ్యకృష్ణ చెన్నైలోని ఓ థియేటర్కు వెళ్లి సినిమా చూశారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో నీలాంబరి రమ్యకృష్ణ 18 ఏళ్ల తర్వాత నరసింహను కలిసే సీన్ను ఆమె స్వయంగా రియాక్ట్ అవుతూ కనిపించారు. ఇక ఈ వీడియోకి ఆమె ఫైనల్లీ వాచ్డ్ ఇన్ ద థియేటర్ ఫర్ ఫస్ట్ టైం అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవుతూ అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. 1995లో విడుదలైన నరసింహలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో నటించి కెరియర్లో టర్నింగ్ పాయింట్ని సాధించారు. మొత్తం మీద రమ్యకృష్ణ గ్లామర్ పాత్రలు పోషిస్తూ స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న సమయంలోనే రజనీకాంత్ సరసన పడియప్ప సినిమాలో నీలాంబరి పాత్ర పోషించారు. ఇది తన ఏజ్ కంటే ఎక్కువ వయసున్న పాత్రలో కనిపించారు. అయినప్పటికీ కూడా ఆ పాత్ర ఎంతో అద్భుతంగా ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఇందులో ఆమె మేనరిజం ముఖ్యంగా రజనీకాంత్కి పోటాపోటీగా నటించిన రమ్యకృష్ణ ప్రేక్షకుల నుంచి అటు తమిళ్ ఇటు తెలుగు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. మొత్తం మీద రమ్యకృష్ణ కెరియర్లో నీలాంబరి పాత్ర ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఇక 1999లో వచ్చిన పడియప్ప సినిమా ఎలాంటి పేరు తీసుకొచ్చిందో, నరసింహ పోషించిన నీలాంబరి పాత్ర ఎలాంటి పేరు తీసుకొచ్చిందో, మళ్ళీ రాజమౌళి రూపొందించిన బాహుబలి సిరీస్లో శివగామి పాత్ర అంతటి పేరు తీసుకొచ్చిందని చెప్పాలి. మొత్తం మీద రమ్యకృష్ణ కెరియర్లో నీలాంబరి పాత్ర తర్వాత శివగామి పాత్ర ఎంతో పేరు తీసుకొచ్చాయి. ఈ రెండు కూడా రమ్యకృష్ణ కెరియర్లో మైల్ స్టోన్ అని చెప్పాలి. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్తో పాటు గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేశారు. రౌడీ జనార్దన లాంటి రక్తపాతం ఉన్న పాత్రను విజయ్ ఇదివరకు చేయలేదన్నారు చిత్ర నిర్మాత దిల్రాజు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్రాజు షిరీస్ నిర్మిస్తున్న చిత్రం రౌడీ జనార్దన. రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుగా రౌడీ జనార్దన్ రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ను సోమవారం హైదరాబాద్లో విజయ్ దేవరకొండ అభిమానుల కేరింతల మధ్య గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో డైరెక్టర్ రవికిరణ్ కోలా మాట్లాడుతూ, మీ అందరిలాగే నేను కూడా విజయ్ దేవరకొండ అభిమానిని. ఈ కథ చెప్పిన కొద్దిసేపటికి విజయ్ ఆ క్యారెక్టర్ని మాట్లాడడం, చెప్పే సీన్కు రౌడీ జనార్దన్లా రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు. ఇన్స్టెంట్గా పాత్రను సొంతం చేసుకున్నాడు. వర్క్షాప్ అని చేసి ఫస్ట్ డే షూట్ కోసం సెట్ రెడీ చేస్తున్నాం. 8 నిమిషాల లాంగ్ సీన్ చేయాలి. ఆ ముందు రోజే విజయ్ సెట్లోకి వచ్చి ఆ డైలాగ్ మొత్తం చెప్పేస్తున్నాడు. ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ ఖచ్చితంగా డైలాగ్ చెప్తున్నారు. నేను ఆ ఏరియాలో పుట్టి పెరిగిన వాడిని కాబట్టి సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. కథ ఎంత బాగుందో ఈస్ట్ గోదావరి యాసలో విజయ్ మాట్లాడడం అనేది కూడా అంతే బాగుందని రాజుగారు అనేవారు. సో మొత్తం మీద విజయ్ దేవరకొండ నుంచి ఒక డిఫరెంట్ సినిమా రాబోతుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండకి రౌడీ జనార్దన భారీ సక్సెస్ ఇస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ లుక్ చూస్తే కంప్లీట్గా రగ్డ్ లుక్లో కనిపిస్తున్నారు. అలాగే ఆయన చెప్పిన డైలాగులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండకి సంబంధించి ఈ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంటుందని చెప్పేసి అయితే చిత్రబృందం చాలా నమ్మకంగా ఉంది. సో చూద్దాం విజయ్ దేవరకొండకి రౌడీ జనార్దన ఎటువంటి సక్సెస్ అందిస్తుందో. డబ్బు కన్నా అభిమానం మిన్నంటున్నారు శివరాజ్ కుమార్. క్యాన్సర్ రోజును గుర్తు చేసుకున్న శివన్న ఆత్మస్థైర్యం మనిషిని విజేతం చేస్తుందని అంటున్నారు. చివరికి భయంకరమైన అనారోగ్యం అయినా సరే దారిలోకి వస్తుందని చెప్తున్నారు. కొందరు ప్రముఖ తారలు సైతం క్యాన్సర్ బారిన పడినప్పటికీ ట్రీట్మెంట్ తీసుకొని ఆత్మవిశ్వాసంతో దానిని జయించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కూడా గతంలో క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తర్వాత కోలుకుని విజేతగా నిలిచారు. అప్పట్లో తనకు క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారన్న విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన నటించిన 45వ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా శివకుమార్ చెన్నైకి వెళ్లారు. అక్కడ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ సర్జరీ కోసం యూఎస్ వెళ్ళాను. దాదాపు 5-6 గంటల సర్జరీ తర్వాత స్పృహలోకి వచ్చాను. నా భార్య చేయి తిరిగి పట్టుకుంటానో లేదోనని అనిపించింది. అదే విషయాన్ని ఆమెకు చెప్పాను కూడా. డాక్టర్లు దేవుళ్ల రూపంలో నన్ను బ్రతికించారు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఎమోషనల్ అయ్యాను అంటూ తన భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు శివరాజ్ కుమార్. ఇక వృషభ మెస్పరైజ్ చేస్తుందంటున్నారు బన్నీవాస్. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ వృషభ. నందకిషోర్ దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఎక్తా కపూర్, సికే పద్మకుమార్, వరుణ్ మాథూర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహీ పరేఖ్ మెహతా నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఈ నెల 25న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ థియేటర్గా రిలీజ్ చేస్తోంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నటుడు ఆలీ మాట్లాడుతూ దర్శకుడు నందకిషోర్ కన్నడంలో చేసిన ప్రతి సినిమా హిట్టే. పొగరు, కరెంటు తీగ వంటి చిత్రాలు ఆయనవే. ఈ సినిమాను ఎంతో కష్టపడి నందకిషోర్ రూపొందించారు. హీరో సమర్జిత్ టాలెంటెడ్ యాక్టర్. బాలాజీ టెలిఫిలిమ్స్, జితేంద్రతో నేను, తోఫా అనే మూవీతో పాటు మొత్తం 3 చిత్రాలు చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో నటించాను అన్నారు. మొత్తానికి మోహన్ లాల్ నటించిన వృషభ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఆదికి చిత్రోత్సాహం, నాకు పుత్రోత్సాహం అన్నారు సీనియర్ నటుడు సాయి కుమార్. జయాపజయాలు అందరికీ సహజమే, కానీ విజయం సాధించాలన్న పట్టుదల, ప్రయత్నం మా అబ్బాయి ఆది ఎప్పుడూ ఆపలేదు అని సీనియర్ నటుడు సాయి కుమార్ చెప్పుకొచ్చారు. ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ హీరోయిన్స్ గా యుగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్, అన్నభిమోజు, మహిదర్ రెడ్డి నిర్మించిన చంబాల చిత్రం ఈ నెల 25న థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మంచు మనోజ్, కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, తమన్, అనిల్ రావుపిడి, నవీన్ ఎర్నేని, టీజీ విశ్వప్రసాద్, అశ్విన్ బాబు, మైత్రి శశి వంటి పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ 1970లో నేను హీరోగా పరిచయం అయ్యాను. 2011లో ప్రేమ కావలితో ఆది హీరోగా పరిచయం అయ్యాడు. చంబాలతో ఆదికి మంచి విజయం దక్కబోతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తం మీద ఆది సాయి కుమార్ కి చంబాల చిత్రం మంచి సక్సెస్ ఇస్తుందని సినీ ప్రముఖులందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్య పాత్రలో కొత్త అవతారం ఎత్తింది డింపుల్ హయాతి. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి సంక్రాంతి కానుకగా 2026 జనవరి 13న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్లో రవితేజ సరసన 2 హీరోయిన్లు నటించారు. కన్నడ బూటి ఆశికా రంగనాథ్, గ్లామర్ నటి డింపుల్ హయాతి. ముఖ్యంగా డింపుల్ హయాతి ఈ సినిమాలో రవితేజకు భార్య పాత్రలో కనిపించింది. ఇది ఆమె కెరీర్లో మైలురాయిగా మారుతుందని చిత్రబృందం వర్గాలు తెలిపాయి. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరు నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ టీజర్ లో రవితేజ పాత్ర రామ సత్యనారాయణగా పరిచయం అవుతుంది. స్పెయిన్ ట్రిప్ లో మానస ఆశికా రంగనాథ్ తో ప్రేమలో పడిన రవితేజ తిరిగి ఇంటికి వచ్చాక తన భార్య బాలమణి డింపుల్ హయాతి దగ్గర ఈ విషయం దాచాలని ప్రయత్నిస్తాడు. ఈ గందరగోళ పరిస్థితులే సినిమా కథను నడిపిస్తాయి. డింపుల్ మాట్లాడుతూ ఈ పాత్ర నాకు పూర్తిగా కొత్తది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేశాను, ఐటెం సాంగ్స్ చేశాను, కానీ బాలమణి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అంటోంది. మొత్తానికి గత కొంతకాలంగా డింపుల్ హయాతి మంచి సినిమా కోసం, అందులో మంచి పాత్ర కోసం ఎదురు చూస్తుంది. అలాంటి పాత్ర భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో రవితేజ భార్య పాత్ర దొరికింది. సో ఈ పాత్రతో డింపుల్ హయాతి మంచి సక్సెస్ అందుకుంటుంది, మంచి ప్రశంసలు అందుకుంటుంది. తర్వాత కూడా మంచి అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉంది. సో చూద్దాం డింపుల్ హయాతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో. మరో అప్డేట్కి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ధురంధర్ రికార్డుల వర్షం. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్య ప్రపంచం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. 3వ వారంలోకి అడుగుపెట్టిన హాలీవుడ్ బిగ్గీ అవతార్ ఫైర్ అండ్ యాష్ 3వ వారంలోకి అడుగుపెట్టిన హాలీవుడ్ బిగ్గీ అవతార్ ఫైర్ అండ్ యాష్ పోటీని కూడా లెక్క చేయకుండా భారీ వసూళ్లు రాబోతోంది. ట్రేడ్ ట్రాకర్స్ అంచనాల ప్రకారం 17 రోజుల్లో ధురంధర్ భారతదేశంలో 555 కోట్ల 75 లక్షల నెట్ వసూలు సాధించినట్టుగా తెలుస్తోంది. ఇండియా గ్రాస్ 666.75, ఓవర్సీస్ 180.50 కోట్లు దాటగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ 847 కోట్లకు చేరింది. 3వ ఆదివారం 17 రోజు ఒక్కరోజే 35 కోట్లకు పైగా నెట్ సాధించింది. మొత్తానికి ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సో వ్యూవర్స్, ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.